హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయిన 'ద పికప్' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ సినిమా కథ చూసుకుంటే ఈ సినిమాలో హీరో పేరు వచ్చేసి రసల్. ఈయన ఒక నిజాయితీ గల వ్యక్తి. ఈయనైతే రీసెంట్‌గా అయితే రిటైర్డ్ అయ్యడానికైతే రెడీగానైతే ఉన్నాడు. ఈయనకి ఒక భార్య కూడా ఉంటుంది. 25 సంవత్సరాల పెళ్లి రోజు యానివర్సరీని అయితే సెలబ్రేట్ చేయడానికైతే పోవాలనుకుంటాడు. అలాంటి పరిస్థితిలో ఒక పికప్ అయితే ఉండాలని ఒక బాక్స్ ఒకటి నుంచి ఇంకొక జాగాకి షిఫ్ట్ చేయాలని ఒక పని అయితే వస్తుంది. ఇలాంటి పని అయితే చేస్తూ ఉంటాడు రసల్. అంటే యాక్చువల్లీ ఒక ట్రక్ డ్రైవర్, ఆర్మ్డ్ ట్రక్ డ్రైవర్. ఈయనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉంటాడు. ఆయన పేరు వచ్చేసి డ్రావిస్. వీళ్ళిద్దరే కలిసి జనరల్‌గా పికప్ అయితే చేస్తా ఉంటాడు. ఈ డ్రావిస్ వచ్చేసరికి ఆపోజిట్ టు రసల్. ఏంటంటే ఈయన ఎలాంటి నిజాయితీపరుడు, రెస్పాన్సిబుల్ గాయ్ అయితే ఉంటాడో ఆయన దానికి డెడ్ ఆపోజిట్ ఉంటాడు. ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎప్పుడు కామెడీ చేసుకుంటా ఇది అంత సిన్సియారిటీగా కాకుండా అయితే ఆయన ఉంటాడు. అలాంటి క్యారెక్టర్ ఈ డ్రావిస్‌ది. వీళ్ళిద్దరు ఈ పికప్ పోక ముందర డ్రావిస్ అయితే ఒక బ్యాంక్‌కి వెళ్లి ఒక అమ్మాయి డబ్బు తీసుకుంటుంటే వాళ్ళ ముందర గన్ చూపించి "నువ్వు దొంగతనం చేయడానికి వచ్చావా" అని ఒక పెద్ద విధ్వంసాన్ని సృష్టిస్తాడు అక్కడ డ్రావిస్. సృష్టించిన తర్వాత లేదు నేను తప్పు చేశాను. నేను తెలియక అనుకున్నాను అని క్షమాపణ చెప్పి తిరిగి ఆ అమ్మాయితోనే ఆ రోజు బార్‌లో కూర్చొని తాగిన తర్వాత ఆ అమ్మాయితో ఏమేమో పనులంతా చేసేస్తాడు ఈ డ్రావిస్. ఇప్పుడు ఈడేం చేస్తాడంటే వీళ్ళు ఎక్కడి నుంచి డబ్బు తీసుకొని పోతున్నారు, ఎక్కడ ఇస్తున్నారు దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్ అయితే తను ఆ అమ్మాయికైతే మొత్తం చెప్పేస్తాడు వాడు. ఇప్పుడు డ్రావిస్ అయితే రసల్‌తో పాటు మనీ పికప్ చేయడానికైతే వెళ్తారు. వీళ్ళొచ్చేసి $60,000,000 అయితే తీసుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పికప్ చేయాలని ఉంటుంది. వీళ్ళొచ్చేసి ఆర్మ్డ్ ట్రక్‌లో అయితే వెళ్తారు. దాదాపు 80-90 కిలోమీటర్ డిస్టెన్స్‌లో అయితే ఇవ్వాలని అనుకోండి మీరైతే. ఇప్పుడు డ్రావిస్ రాత్రి చెప్పిన ఒక అమ్మాయి ఉంటుంది కదా! ఆ అమ్మాయి ఒక జోయి వచ్చేసి ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి వచ్చేసి ప్రొఫెషనల్ థీఫ్ అయితే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ట్రక్ తీసుకొని ముందుకు వెళ్తుంటే వీళ్ళ వెనకాలైతే 2 కార్‌లయితే ఫాలో చేసుకుంటూ వస్తుంటుంది. ఇలా ట్రక్ వెళ్తూ ఉంటే ఆ ఒక గ్యాప్‌లోనే ఆ ట్రక్‌లో ఉండే డబ్బునైతే కొట్టేయాలనుకుంటారు. ఎందుకంటే ఒక ప్లేస్ వచ్చేసి దాదాపు 30-40 మినిట్స్‌లో అయితే నెట్వర్క్ ఏమి ఉండదు. ఎలాంటి ఎమర్జెన్సీ అయినా వీళ్ళు కాల్ చేసినా గాని కనెక్ట్ కాదని ఆ ఒక ప్లేస్‌లోని డబ్బు వీళ్ళు కొట్టేయాలని ప్లాన్ చేసుకొనుంటారు ఈ యొక్క జోయి టీమ్. దీని తర్వాత ఈ కథలో ఇంకా ఏమేమి ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగిందనంటే ఓవరాల్‌గా ఈ మొత్తం సినిమా ఇదే ఈ సినిమా యొక్క మొత్తం కథ. ఈ సినిమా వచ్చేసి హైస్ట్ యాక్షన్ కామెడీ. ఈ సినిమాలో పాజిటివ్స్ చూసుకుంటే ఈ సినిమా స్టార్టింగ్‌లో ఇంట్రొడక్షన్ టైమ్ అయితే సినిమా భలే రేట్స్‌గా అయితే రన్ అవుతా ఉంటుంది. సినిమాకి సంబంధించిన ఔట్‌లైన్ అయితే ఇస్తారు. ఒక ట్రక్ ఎలా ఉంటుంది, ఆ ఆర్మ్ ట్రక్ ఏమేం చేస్తుంది, ఒక కార్ చేజింగ్ ఉంటుంది. ఆ సీన్ కూడా బాగానే డిజైన్ చేశారు. ఫస్ట్ ఒక 40-20-30 మినిట్స్ అయితే బాగానే రన్ అవుతుంది సినిమా చాలా ఫాస్ట్‌గానే. అదే విధంగా దీంట్లో వచ్చేసి టెక్నికల్‌గా చాలా బ్రిలియంట్‌గా వర్క్ చేశారు. ఫోటోగ్రఫీ గాని, మ్యూజిక్ గాని, సౌండ్ డిజైన్ గాని ఏ ఒక్కటి మనము తప్పు చెప్పేలా అయితే అస్సలుండదు. దాంతో పాటు ఈ సినిమాలో పెర్ఫార్మన్స్ వైస్ చూసుకుంటే 3 క్యారెక్టర్ ఉంటుంది. రసల్ మరియు డ్రావిస్ మరియు జూయి. ఓవరాల్‌గా వీళ్ళ చుట్టూనే మూవీ అయితే రన్ అవుతూనే ఉంటుంది. ఇక ఈ సినిమాలో మనం నెగెటివ్ గురించి మాట్లాడుకున్నామంటే ఈ సినిమా క్యారెక్టర్ గాని, స్టోరీ గాని సరిగ్గానే రాయలేదనుకుంటా. ఏదో ఒక నార్మల్‌గా రాస్తూ ఉన్నారు గానీ అంత ఇంపాక్ట్‌గా అయితే ఈ స్టోరీనైతే వీళ్ళు రాయలేదు. అదే విధంగా ఎప్పుడైతే దీంట్లో కామెడీ గురించి మాట్లాడతారో అయితే కామెడీలో మనం ఎప్పుడు లాజిక్స్ అయితే చూడం గానీ, ఈళ్ళు హైయెస్ట్ యాక్షన్ అంటున్నారు కాబట్టి, హైయెస్ట్ విషయాలు జరిగేటప్పుడల్లా మనకి లాజిక్స్ అయితే చానా అడ్డుకుంటుంది. దాన్ని చానా క్వెషన్స్ అయితే మనకు రైజ్ అయితా ఉంటుంది. ఇది ఎలా? అది ఎలా? ఇది ఎలా? అని. బట్ ఏ ఒక్కదానికి ప్రాపర్ డీటెయిలింగే ఉండదు. పెద్ద మైనస్ నాకనిపించింది ఏంటంటే, ప్రాపర్ డిజైనింగ్ ఉండదు. హైయెస్ట్ మరియు స్క్రీన్ ప్లే ఈ సినిమాలో. ఓవరాల్‌గా చూసుకుంటే ఇదొక బిలో యావరేజ్ హైయెస్ట్ యాక్షన్ మూవీ. అంతే మీకు టైం ఉంది. ఏ ఒక పని లేకుండా ఏదో ఒకటి చూడాలంటే అప్పుడైతేనే ఈ సినిమా చూడండి. మస్ట్ వాచ్ అయితే ఖచ్చితంగా ఇదైతే కాదు. సెక్షువల్ కంటెంట్ గురించి చూసుకుంటే దీంట్లో ఏం లేదు గానీ తెలుగు డబ్బింగ్‌లో అయితే కొన్ని కొన్ని మాటలైతే ఉన్నాయి అంతే గాని, ఒకసారి ట్రైలర్ చూడండి. మీకు నచ్చితేనే ఈ సినిమా అనేది సో, నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే షేర్ చేయండి.